కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ జనసేన పార్టీ అభ్యర్థి లక్ష్మీ నర్సాగౌడ్ 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర జనసేన అడక్ కమిటీ మెంబర్స్ భవ్యారెడ్డి, లలితారాణి, వెంకటలక్ష్మి, రామ్మోహన్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ నర్సాగౌడ్ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 8వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ నర్సాగౌడ్, తెలంగాణ రాష్ట్ర అడక్ కమిటీ మెంబర్స్ భవ్యరెడ్డి, లలితరాణి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అయితే అదే బాటలో మన 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ నర్సాగౌడ్ బీరు బిర్యానీలకు తావివ్వకుండా తాను గెలిస్తే తన సొంత డబ్బులతో వార్డులో ఒక ఇంట్లో ఎంతో మంది ఉన్న సంవత్సరానికి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్ నా సొంత నిధులతో ఖర్చులు భరిస్తానని చెప్పడం అనేది అది చాలా గొప్ప విషయమని, మీరు వేసే ఓటు పవన్ కళ్యాణ్ వేసినట్టే అవుతుందని, అందుకనే మీ యొక్క అమూల్యమైన ఓటు గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి లక్ష్మీ నరసాగౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తే అది తప్పకుండా నెరవేరుస్తాడని గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొండగట్టు హనుమాన్ దేవాలయానికి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మన అభ్యర్థి గెలిపించుకుంటే స్వయంగా పవన్ కళ్యాణ్ కామారెడ్డి జిల్లాకు రావడం జరుగుతుందని, అందుకని ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి లక్ష్మీ నరసాగౌడ్ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు నేను ఖర్చు పెడతలేను, తినుడు తాగుడు స్వచ్ఛవంచిన వల్ల ఈ కార్యక్రమం ఎందుకు చెప్పండి, మీకు పోతే మీకునే ఉంటుంది, నాకు ఇదే డబ్బు మీ మీద కాబట్టి ఆలోచించండి ఒకసారి. మేనిఫెస్టోలు ఇన్ని ఇచ్చారు, కానీ మరి మీరు ఏం చేస్తారు సార్? ఆయన ఇంటికి వెళ్ళి మీరు ధైర్యంగా అడగచ్చు. ఆ ధైర్యం మేము ఇస్తున్నాం. అది ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఉంది. దమ్ము ధైర్యం పార్టీ ఏంటంటే జనసేన పార్టీ. గెలిపించండి. నేను నచ్చని మాట్లాడింది వస్తున్నారంట కదా మమ్మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఓటు ఎందుకు వస్తున్నాం కూడా చెప్పండి. మీకు తెలుసు సార్, మీకు అన్ని తెలుసు. చెల్లె మాట్లాడు సేమ్ అది సేమ్ ఇదే అది అన్ని అన్నీ ఇది వీడియో చెప్పండి కదా, చేస్తున్నాడు అంతే. జై జనసేన. నేను 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు గడుపు లక్ష్మీ నరసాగౌడ్. ఈ జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నాయకత్వం చాలా బాగుంది కాబట్టి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మన 8వ వార్డు వరదలు వచ్చినప్పుడు చాలా ఘోరంగా పరిస్థితి ఉండేను. ఇక్కడ నిండా నీటి మునిగిన ఇళ్ళు చాలా బీభత్సంగా జరిగిపోయినాయి. కాబట్టి దానికి మద్దతుగా నేను పూడిక తీయడానికి కూడా నేను సిద్ధపడ్డాను. దాంతోపాటు 100 కిట్లు ఈచ్ వన్ 3,000 కిట్లు మన సుభాష్ రెడ్డి గారి జనగామ సుభాష్ రెడ్డి గారి ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా నేను దగ్గరుండి కిట్లు పంచిపించాను. మరియు అన్నదాన సత్రం నుంచి అయ్యప్ప అన్నదాన సత్రం నుంచి ఆహార పొట్టులు కూడా అందించాను. కాబట్టి నాకు అంతా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ వరద ప్రాంతాల అప్పటికి అందరికీ నేను సహాయకారాలు అందించాను. ఇప్పుడు కూడా నా నిజాయితీగా నిరూపించుకొని ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని నేను తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా నేను అనుకునేది ఏంటంటే ఈ మందులు పైసలు పంచడము ఇవన్నీ
ఇవ్వడం కంటే బెస్ట్ నేను ఆలోచించాను. ఒక డబ్బు కూడా వేస్ట్ చేయకుండా వార్డులో నేను గెలిపిస్తే మాత్రము తిరుపతికి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంటి ఎంత ఫ్యామిలీ మెంబర్ ఎందరున్నా కానీ వాళ్ళకు దర్శనము టికెట్ అండ్ వసతి రూము దాని ఛార్జీలు నేను సొంతగా డబ్బులు పెట్టుకుంటాను. ట్రాన్స్పోర్ట్ వాళ్ళది, దర్శనము రూము నా బాధ్యత తీసుకుంటాను. ఇది నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను. దీంట్లో ఇలాంటిది ఏం తప్పు లేదు. ఇది ఇచ్చి తీర్థనని హామీ నిలబెట్టుకుంటాను. దాంతోపాటు కాలనీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ పవన్ కళ్యాణ్ గారి మన గవర్నమెంట్ లేకున్నా కానీ ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి ఎట్లా అవన్నీ నెరవేరుస్తారని అనుకుంటారు కావచ్చు ప్రజలు. కానీ ఇది మాకు ఒక ఉద్దేశం ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది. ఎన్ఆర్ఐ ఫండ్ తెప్పించినా తన సొంత నిధులను తెప్పించినా నా కాలనీ అభివృద్ధి చేసే సత్తా ఉంది. కాబట్టి నేను మాత్రం ఈ హామీలను నిలబెట్టి మా జనసేన పార్టీ ఏందో మేము చూపిస్తామని నేను గట్టిగా చెప్తున్నాను. రీసెంట్ 2 months బ్యాక్ మన పవన్ కళ్యాణ్ సార్ గారు కుండగట్టుకు వచ్చి 39 కోట్లు ప్రకటించాడు. దాంతోపాటు అక్కడ మన మంత్రి గారు లక్ష్మణ్ గారు మళ్ళీ గిరి ప్రదక్షిణ గురించి అడిగితే మళ్ళీ ఇంటర్నెట్ నెక్స్ట్ డే వెళ్ళి 9 కోట్లు మంజూరు చేశాడు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఇక్కడ ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల మా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గుండెల్లో రైలు పరిగెడుతుంది. కాబట్టి జనసేన పార్టీ ఆదరిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను తెలంగాణ రాష్ట్ర హడక్ జనసేన వీర మహిళా విభాగం నుంచి హడక్ కమిటీ నుంచి వచ్చాము. మేము 5 members వచ్చామండి. ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటి, లక్ష్మీ నరసగౌడ్ గారు ఈయన చేస్తున్న మేనిఫెస్టో చాలా బాగుందండి. ఈయన లక్ష్మీ నరసగౌడ్ గారు నిలబడ్డారు. అయితే ఈయన మేనిఫెస్టోలో ముఖ్య అంశం ఏంటంటే చాలా బాగుందండి. అది నచ్చి మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈయనకి తిరుపతికి వెళ్తానికి ఈయన 5 సంవత్సరాలు గెలిస్తే 5 సంవత్సరాలు ఫ్యామిలీలో ఎంతమంది వస్తారు, 5 members 6 members ఎంతమంది అయినా సరే వాళ్ళకి వెళ్ళడానికి, వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అండ్ అక్కడ రూములు దొరకక కొన్ని వేల మంది చాలా అవస్థలు పడుతున్నామండి. అలాంటి రూమ్స్ కూడా ఆయన ఇప్పించి ఆయన దగ్గరుండి అన్ని ప్రతి ఒక్కరికి అన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మన జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీలాగా బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి ఏంటంటే బీజేపీ ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ ఒక్కటి నిలబెట్టుకోరు. కానీ జనసేన పార్టీ దమ్మున్న పార్టీ ఏంటంటే ఒక్క వాగ్దానం మా కళ్యాణ్ సార్ చేశారంటే అది తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారు. నిన్న కాక మొన్న కొండగట్టుకి అన్ని కోట్లు ఎవరు ఇప్పించారండి? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు? ఎవరు ఒక్క పైసా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎవరైనా ఒక్క పైసా ఇచ్చారని ఎవరు ఇవ్వలేదు. అది ఒక దబ్బు ధైర్యం ఉన్న పార్టీ మా తెలంగాణ జనసేన పార్టీని గెలిపిస్తారని లక్ష్మీ నరసగౌడ్ని గెలిపించి మీ వీధికి మీ వార్డులోని సమస్యలన్నీ ఆయన తూచ తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్తిస్తారని ఆయన దయచేసి ఆయన ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు భవ్యారెడ్డి. నేను తెలంగాణ నుంచి వచ్చాను. మేము జనసేన వీర మహిళం తెలంగాణ యాడక్ కమిటీ మెంబర్స్ వచ్చాము. సార్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాయితీ గల పార్టీ ఎప్పుడైనా గెలవాలి. మన నిజాయితీ గల పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒక పార్టీ, జనసేన పార్టీ. ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదండి, ఇది మన అందరి పార్టీ. మనలో ఒకడైన పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిజాయితీ గల పార్టీ. సో తప్పకుండా గెలిపించాల్సింది. ఇంకోటి ప్రచారాలు చేసి ప్రమాణాలు చేసి పారిపోయే పార్టీ కాదు మాది. ప్రచారాలు చేసి అదే దాని మీద నిలబడి ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట ఇచ్చారు అంటే ఆయన వెనక తిరిగి చూడరు. సొంత ఖర్చు చేస్తారా, గవర్నమెంట్ ఇస్తారా, అది ఆయన చూసుకుంటారు. జస్ట్ గెలిపించడం మన బాధ్యత. కాబట్టి ఈ మధ్యన మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, స్పెషల్లీ కాంగ్రెస్ నాయకులకి. ఏదైతే అది మన పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అని మాట్లాడుతున్నారో, మహేష్ అన్న జర జాగ్రత్తగా మాట్లాడన్నా. మేము కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళమే. జర జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే నువ్వు ఏదైతే చేసినావో నీ జాతకం చాలా ఉందన్న తీస్తే నిజాయితీ గల మనిషి ఎవరున్నారు అంటే నువ్వు గుర్తురావు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తావు. కాబట్టి జర నోరు భద్రం పెట్టుకో. జనసేన వీర మహిళలు అందరినీ కోరుతున్నాము, మర్యాదగా క్షమాపణ చెప్పండి. లేదంటే అది తర్వాత మీకు చాలా ఇబ్బంది పడతారు. ఇది వార్నింగ్ అనుకుంటారా, లేదా స్వీట్ వార్నింగ్ అనుకుంటారా, ఏదన్నా అనుకోండి. జర భద్రంగా మాట్లాడండి. జై జనసేన, జై తెలంగాణ. మహేష్ గౌడ్ గారికి నేను ఒక విన్నపం వినిపించుకుంటున్నాను. ఏమండి మహేష్ గౌడ్ గారు, మీరు ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదన్నారు. ఇది వచ్చి నేను ఆంధ్ర అమ్మాయినే, కానీ మేము తెలంగాణలో ఉంటున్నాం. కానీ ఈ కొండగట్టు అనేది ఆంధ్రాలో ఉందండి, తెలంగాణ ఉందండి. ఇన్ని కోట్లు మీరు ఎవరన్నా మీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరన్నా తెచ్చిచ్చారా? మా పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చారు, మా జనసేన పార్టీ నాయకుడు ఇచ్చాడు. అది గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడండి
మహేష్ గౌడ్ గారు, ఇది విన్నపం అనుకుంటున్నారా? ఈ విన్నపంలా చెప్తున్నాము, కానీ ఇది స్వీట్ వార్నింగ్. ఎందుకంటే మా తెలంగాణ వీర మహిళలు ఒక్క మాట సైగ చేస్తే చాలు, మా ఏం చేస్తామో చేసి నిరూపిస్తాము. మా జనసేన అధ్యక్షుల వారు ఒక్క సైగ చేస్తే చాలు, వీర మహిళలు, జన సైనికులు అక్కల ఓన్లీ వీర మహిళలు చాలు, ఒక్క కనుసైగ చేస్తే మేమేంటో నిరూపిస్తాం మీకు. వీర మహిళా విభాగం అడక్ కమిటీ నుంచి వచ్చామండి. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు కొన్ని విత్తనాలను ఇక్కడ చల్లేశారండి. ఈ విత్తనాలు మొక్కలుగా మొలిచి వృక్షాలుగా అభివృద్ధి చెంది అందరికీ నీడనిచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాట, ఆయన భావభావాలన్నీ కూడా నచ్చి మేము ఇక్కడికి వచ్చాము. లక్ష్మీ నరసింహగౌడ్ గారిని గెలిపించుకుందామండి. మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మాటలు చెప్తారంటే, మందులకి కానీ అంటే బిర్యానీ ఇలాంటి వాటికి ఆయన ఎప్పుడు కూడా ఆస్కారం ఇవ్వరు. మేమందరం కూడా ఇక్కడికి వచ్చామంటే, మేము హైదరాబాద్ నుంచి తలుకో ఏరియా నుంచి వచ్చాము, మల్కాజ్గిరి, ఈసీఎల్, బేగంపేట, సికింద్రాబాద్, మనతో అన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళమే. ₹1 ఆశించకుండా మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకనండి, పవన్ కళ్యాణ్ గారి మాట మీద గౌరవం ఇక్కడికి వచ్చాం. లక్ష్మీ నరసింహ గారు గౌడ్ గారు ఉన్నారంటే ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారే బిర్యానీలు పంచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి వెళ్ళడానికి వాళ్ళ దర్శనాలు అవి ఇవి మొత్తం అన్నీ కూడా ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. అంటే సొంత నిధులు ఇస్తున్నారండి, ఎవరు ఇచ్చినవి కాదు, ఇవి సొంత నిధులు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయన సొంత నిధులు అందరికీ ఖర్చు పెడుతున్నారు, ఆయన కష్టార్జితాన్ని, ఈయన కూడా సొంత కష్టార్జితాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. ఆయన భగవంతుడు వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆశయాలతో పనిచేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.